హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ రోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 8, 2022 అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హాప్ నుండి. హాప్ మొన్న అంటే సెప్టెంబర్ 5వ తేదీన వారి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయిన ఆక్సోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ బైక్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ రివ్యూని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఓసారి చూసేయండి. ఇప్పుడైతే ఈ బైక్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా అయితే మాట్లాడుకుందాము. ఈ హాప్ కంపెనీ వారు ఆక్సో అనే బైక్ని 2 వేరియంట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అవే హాప్ ఆక్సో అండ్ హాప్ ఆక్సో ఎక్స్. ఈ 2 వేరియంట్స్ మధ్యలో కొన్ని మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక ఈ బైక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్స్ లో 3.75 kWh లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ అయితే వాడడం జరిగింది. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఎన్ఎంసి కెమిస్ట్రీతో అయితే తయారు చేశారు. ఈ బ్యాటరీకి వీరు AIS 156 సర్టిఫికేషన్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఈ బైక్ అనేది మనకి 150 కిలోమీటర్ల ట్రూ రేంజ్ అనేది ఇవ్వగలుగుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 90 కిలోమీటర్లు. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే దీని బేస్ వేరియంట్ అయిన హాప్ ఆక్సో యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,25,000 రూపాయలు. దీని టాప్ ఎండ్ వేరియంట్ అయిన హాప్ ఆక్సో ఎక్స్ యొక్క ధర 1,40,000 రూపాయలు. ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్స్ ని అక్టోబర్ 1వ తేదీ నుండి అన్ని హాప్ షోరూమ్స్ లో అవైలబిలిటీకి తీసుకురానున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా హాప్ నుండే. ప్రస్తుతం హాప్ వారికి జైపూర్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఉంది. దీని కెపాసిటీ సంవత్సరానికి 1,80,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ప్రొడ్యూస్ చేయడం. అయితే వీరు త్వరలోనే రాజస్థాన్లో వీరి సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా మొదలు పెట్టనున్నారు. రానున్న 3 సంవత్సరాల్లో సుమారుగా 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక 60 ఎకరాల భూమిలో వీరైతే ఈ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తయితే కనుక వీరు సంవత్సరానికి 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తే హాప్ వారికి ఫ్యూచర్ ప్లాన్ అనేది చాలానే ఉన్నట్టు కనబడుతుంది. ఫ్యూచర్లో మనం హాప్ నుండి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా మొన్న సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఓలా S1 ని ప్రీ బుక్ చేసుకున్న కస్టమర్లకి పేమెంట్ విండోను అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ పేమెంట్ విండోలో సుమారుగా ఓలా S1కి 10,000 బుకింగ్స్ అయితే రావడం జరిగింది. ఈ 10,000 బుకింగ్స్ని మన దేశం నలుమూలల నుండి అయితే ప్రజలు బుక్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఓలా CEO అయిన భవిష్ అగర్వాల్ గారు చాలా హ్యాపీగానైతే ఫీల్ అవడం జరిగింది. ఈ ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ని ₹1,00,000 ఇంట్రొడక్టరీ ప్రైస్తో లాంచ్ చేయడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో దీని ప్రైస్ అయితే పెరగబోతుంది. మీలో ఎవరైనా ఈ ఓలా S1 ని ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా దీని ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా వారి ఎలక్ట్రిక్ కార్ అయిన నెక్సాన్ EVని జెట్ ఎడిషన్లోనైతే లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త జెట్ ఎడిషన్లో పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ పరంగా ఎలాంటి చేంజెస్ లేవు, కానీ కలర్ పరంగా మాత్రం వీరు కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఈ టాటా నెక్సాన్ EV జెట్ ఎడిషన్లో వీరు డ్యూయల్ టోన్ కలర్తోనైతే ఈ కార్ని తీసుకురావడం జరిగింది. పైన రూఫ్కి సిల్వర్ కలర్ అండ్ బాడీ మొత్తానికి బ్రాంజ్ కలర్ అయితే వీరు వాడడం జరిగింది. చూడ్డానికైతే ఈ కార్లు చాలా అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ లోపల ఇంటీరియర్స్ లో కూడా వీరు బ్రాంజ్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ కొత్త జెట్ ఎడిషన్స్ ని ఈ టాటా నెక్సాన్ EV ప్రైమ్ అండ్ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ లో కేవలం టాప్ ఎండ్ వేరియంట్స్ కే తీసుకురావడం జరిగింది. ఇక ఈ కొత్త జెట్ ఎడిషన్ టాటా నెక్సాన్ EV ప్రైమ్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 17.5 లక్షలు అండ్ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 19.54 లక్షలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో మారుతి సుజుకి వారి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని ఎప్పుడు తీసుకురాబోతుందని అయితే రివీల్ చేసింది. మారుతి సుజుకి నుండి రాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ 2025 సంవత్సరంలోనైతే రానుంది. అండ్ ఈ కార్ని కూడా 10 లక్షల పైనే లాంచ్ చేస్తామని మారుతి సుజుకి అయితే చెప్పడం జరిగింది. 2025 అంటే ఇంకా సుమారుగా 3 సంవత్సరాలు అయితే ఉంది. మారుతి సుజుకి ఇంత టైం తీసుకోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. ప్రస్తుతం మన ఇండియాలో ఏథర్కి 38 నగరాల్లో 49 రీటైల్ యూనిట్స్ అయితే ఉన్నాయి. అయితే వీరు త్వరలోనే 100 నగరాల్లో 150 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ని ఓపెన్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గానే వీరు చెన్నైలో 3rd ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఓపెనింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఏథర్ త్వరలోనే వీరు 2వ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ ని తమిళనాడులోని హోసూర్లోనైతే వీరు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ కనుక పూర్తయితే వీరి యాన్యువల్ కెపాసిటీ 4 లక్షల యూనిట్స్ కి అయితే చేరనుంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో సేల్స్ పరంగా హీరో ఎలక్ట్రిక్ అండ్ ఒకినావా ఆటోటెక్ కి ఏథర్ అయితే గట్టి పోటీ ఇచ్చేలానే కనబడుతుంది. మరి సేల్స్ పరంగా ఏథర్ ముందుకెళ్లాలంటే ప్రస్తుతం వీరు సేల్ చేస్తున్న ప్రైస్ పాయింట్ అనేది సరిపోతుందా, లేదా ఇంకా తక్కువ కాస్ట్ లో వీరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొస్తే బాగుంటుందా అనే విషయాన్ని కింద కామెంట్ చేసి తెలియజేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ కూడా ఏథర్ నుండి. ఏథర్ త్వరలోనే $200 నుండి $250 మిలియన్ ఫండింగ్ ని రేస్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది. ఈ ఫండింగ్ ని వీరి ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వీరి డిమాండ్ కి తగ్గట్టు సప్లైని ఇవ్వడానికి, అండ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లపై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి, అండ్ వీరి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరచుకోవడానికి అయితే వీరి ఫండింగ్ ని యూజ్ చేయనున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ కైనెటిక్ గ్రీన్ నుండి. కైనెటిక్ అనే కంపెనీలో ప్రస్తుతం జింగ్ అండ్ జూమ్ అనే 2 లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఉన్నాయి. అయితే వీరు రీసెంట్ గానే కైనెటిక్ జింగ్ మోడల్లో హై స్పీడ్ స్కూటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 125 కిలోమీటర్ల రేంజ్, 3.4 కిలోవాట్ అవర్ల డిటాచబుల్ బ్యాటరీ, 3 గంటల ఛార్జింగ్ సమయం, క్రూజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పాయింట్, రిమోట్ కీ లాంటి ఫీచర్స్ తో ఈ స్కూటర్ అయితే రానుంది. ఇక ఈ కైనెటిక్ జింగ్ హై స్పీడ్ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర $85,000. త్వరలోనే ఈ స్కూటర్ అన్ని కైనెటిక్ షోరూమ్స్ లోకి అయితే అవైలబిలిటీకి రానుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ హీరో ఎలక్ట్రిక్ నుండి. ఓనం అనే ఫెస్టివల్ కేరళ రాష్ట్రంలో ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఓనం ఫెస్టివల్ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ అయితే ఒక ఆఫర్ ని తీసుకురావడం జరిగింది. కేరళ రాష్ట్రంలో ఈ ఓనం ఫెస్టివల్ టైం పీరియడ్ లో హీరో ఎలక్ట్రిక్ వారు అమ్మే ప్రతి 100వ స్కూటర్ ని ఫ్రీగా ఇస్తామని హీరో ఎలక్ట్రిక్ అయితే ప్రకటించడం జరిగింది. కేరళ రాష్ట్రంలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనే ప్రతి 100వ వ్యక్తికి ఈ స్కూటర్ అయితే వీరు ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక ఈ స్కూటర్ తో వీరు 5 సంవత్సరాల వారంటీ అండ్ 2 సంవత్సరాల ఎక్స్ట్రా వారంటీని కూడా వీరు ఇవ్వనున్నారు. మరి చూద్దాం ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఫ్రీగా పొందే అదృష్టవంతులు ఎవరు. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ BYD నుండి. ప్రస్తుతం మన ఇండియాలో BYD నుండి E6 అనే ఒక మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది. ఈ కార్ యొక్క రేంజ్ సుమారుగా 500 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయితే అక్టోబర్ 11వ తేదీన BYD నుండి అట్టో 3 అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ SUV కూడా లాంచ్ కానుంది. ఈ ఎలక్ట్రిక్ SUVని 30 నుండి 35 లక్షల లోపు అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ కార్ని ప్రస్తుతం ఉన్న హుండై కోనా అండ్ MG ZS EVకి కాంపిటీషన్ గానైతే వీరు తీసుకురానున్నారు. ఈ కార్ యొక్క డెలివరీస్ 2023 ఫస్ట్ క్వార్టర్ అయితే స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 11వ తేదీన ఈ కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలియబోతున్నాయి. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ మురుగప్ప గ్రూప్ నుండి. చెన్నై బేస్డ్ కంపెనీ అయిన మురుగప్ప గ్రూప్ ఒక ఎలక్ట్రిక్ ఆటోని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఆటో పేరు వచ్చేసరికి మాంట్రా. ఈ ఆటోలో 10 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే వాడడం జరిగింది. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఈ ఆటో యొక్క ARAI రేంజ్ 197 కిలోమీటర్లు అండ్ రియల్ రేంజ్ 155 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క టాప్ స్పీడ్ 55 కిలోమీటర్లు. ఈ మాంట్రా అనే ఎలక్ట్రిక్ ఆటోని 3,02,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే వీరు లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. ఈ ఈవీ ముచ్చట్లు అనే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.